ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన ఊపిలో చాలా కామన్గా చూసేది, చాలా మందికి రెగ్యులర్గా వినే సిమ్టమ్ అసిడిటీ. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అనుపమ. నేను రెనోవా హాస్పిటల్స్ కొంపల్లిలో కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ థెరప్యూటిక్ ఎండోస్కోపిస్ట్. అసలు ఈ అసిడిటీ అంటే ఏంటి? అసిడిటీ అంటే బేసికల్లీ ఏవైనా ఇలాంటి లక్షణాల్లో ఉంటే పేషెంట్కి అసిడిటీ ఉంది అన్నట్టు అంటాం మనము. అంటే ఏదైనా కడుపు ఉబ్బరంగా ఉండడము, ఛాతీలో బాగా బర్నింగ్ సెన్సేషన్గా ఉండడం, కడుపులో మంటలాగా ఉండడము, లేదా ఊరికే వాంతులు అవ్వడం, ఓకర పెట్టడము, లేదా అప్పుడప్పుడు లూజ్ మోషన్స్ అవ్వడము, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ సహజంగా అసిడిటీతో ఉంటాయి మనకి. అసలు ఈ అసిడిటీ ఎందుకు వస్తుంది? ఈ అసిడిటీ అన్నది చాలా కామన్ థింగ్. అది యాజ్ సింపుల్ యాజ్ మనకి ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ లేకపోవడం వల్ల, బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, లేదా టైంకి తినకపోవడం వల్ల, లేదా రాత్రిళ్ళు తొందరగా టైంకి పడుకోకపోవడం వల్ల, స్ట్రెస్ లెవెల్స్, ప్రాపర్ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల, లేకపోతే వాకింగ్ అలా బేసిక్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, అలా చాలా అతి సర్వసాధారణమైన విషయాల వల్ల కూడా రావచ్చు. లేదా సర్టెన్ మెడికేషన్స్ అంటే కొన్ని రకాల మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్గా కూడా రావచ్చు. అండ్ కొన్ని ఇన్ఫెక్షన్స్, ఎస్పెషల్లీ హెలికోబాక్టర్ పైలోరీ అనే ఒక ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు. అలానే ఇది అసిడిటీని ఎందుకు మనం అంత తేలిగ్గా తీసుకోకూడదంటే, క్యాన్సర్కి కూడా, స్టమక్ క్యాన్సర్ లాంటి క్యాన్సర్లకి మొదటి లక్షణంగా కూడా ఈ అసిడిటీ ఉండొచ్చు. కాబట్టి అసిడిటీ ఉన్న వాళ్ళు దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి సంప్రదించి అకార్డింగ్లీ దే హ్యావ్ టు గెట్ ఎవాల్యుయేటెడ్. మరి ప్రతి ఒక్కళ్ళకి అసిడిటీకి టెస్ట్లు అవసరమా, లేకపోతే ట్రీట్మెంట్ ఒకటే సరిపోతుందా అంటే, అసిడిటీని ఎవాల్యుయేషన్ అవసరం. ఎస్పెషల్లీ ఎలాంటి వాళ్ళలో అంటే 50 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలో, లేదా 50 ఏళ్ల కన్నా తక్కువ వయసులో ఉన్న వాళ్ళలో కొన్ని అలార్మింగ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎవాల్యుయేషన్ అవసరం. అలార్మింగ్ సిమ్టమ్స్ అంటే ఎప్పుడైనా వాంతుల్లో రక్తం పడడం కానీ, విపరీతంగా వాంతులు అవ్వడం కానీ, జాండిస్ పసికలు కావడం కానీ, లేకపోతే బాగా బరువు తగ్గిపోవడం, పేషెంట్ ఆకలి మందగించడం, అలాంటి లక్షణాలు ఎప్పుడన్నా ఉన్నప్పుడు, లేదా హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా తక్కువ, ఎనీమియా అంటాము, అలాంటి సందర్భంలో ఎవాల్యుయేషన్ అవసరం. ఎవాల్యుయేషన్ అంటే ఏంటి అంటే ఒక సింపుల్ ప్రొసీజర్ అండి. అప్పర్ జియా ఎండోస్కోపీ అని ఉంటుంది. అంటే ఒక కెమెరాని కడుపులోకి పంపించి కడుపులో ఏమన్నా పేగుల వరకు చూడడం జరుగుతుంది. దాంట్లో ఏమన్నా అల్సర్లు లేదా ఏమన్నా గడ్డలు లాంటివి తెలిస్తే దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అసిడిటీ ఉన్న వాళ్ళు ఇలాంటి అలార్మింగ్ సిమ్టమ్స్ కానీ, పెద్ద వయసులో ఉన్నవాళ్ళు కానీ ఇగ్నోర్ చేయకండి. దగ్గరలో ఉన్న వెంటనే మీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సంప్రదించి వెంటనే సరైన సమయానికి ఏంటి మీ ప్రాబ్లం అన్నది కనుక్కొని వెంటనే ట్రీట్మెంట్ చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. సో స్టే హ్యాపీ అండ్ స్టే హెల్తీ. థ్యాంక్ యూ.